స్వచ్ఛందంగా ప్రత్యేక హోదాని సాధించాలనే కాంక్షతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిగితేనే తమకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో యువకులు వాళ్ళంతకు వారే ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసన తెలపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న దాగుడు మూతలకి నిరసన తెలపాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలోని యువతి యువకుల భవిష్యత్తుకి ప్రత్యేక హోదా కావాల్సిందే, దాన్ని సాధించాలనే ఉద్దేశంతో పట్టుదలతో ఢిల్లీలో నిరసన దీక్ష చేయనీయండి, పార్లమెంటుని ముట్టడించడానికి వెళ్ళినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాం కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో వారం రోజులు ప్రాణాలని పణంగా పెట్టి నిరాహార దీక్ష చేయటం కానివ్వండి, అన్ని జిల్లాల్లో కూడా కొవ్వొత్తులతో కార్యక్రమాలు చేయడం కానివ్వండి మొట్టమొదటి నుంచి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే యువతి యువకులు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వాలని ప్రయత్నం చేయడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నిన్న అదేదో తప్పు అయినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డం పడుతున్నట్లు రకరకాలుగా వ్యాఖ్యానించింది కూడా మనం చూశాం. ఆయన ఒక ఇది కూడా చెప్పాడు, ఏంటి పాముకు పాలు పోస్తే కాటు వేస్తుంది అని చెప్పేసి. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే అన్నారని కూడా పేపర్లో పడింది విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు గారు ఆ నానుడి జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోదు, ఖచ్చితంగా మీకు సరిపోతుంది, మీ ప్రభుత్వానికి ఆ నానుడి సరిపోతుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాముకి పాలు పోస్తే కాటు వేస్తుంది, మీకు ఓటు వేస్తే కాటు వేసేశారు. ఈ రాష్ట్రంలో యువతి యువకుల్ని, రైతుల్ని, మహిళల్ని, నిరుద్యోగ యువకుల్ని కాటు వేసేశారు. ఆ నానుడి మీకు చక్కగా నప్పుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే, రేపేదో ప్రపంచంలోని అగ్రగామి పారిశ్రామికవేత్తలందరూ కూడా విశాఖపట్నం వస్తున్నారు, కొన్ని దాదాపు 6 లక్షల కోట్లకి ఎంఓయూలు సంతకాలు చేయబోతా ఉన్నాం, వాళ్ళని ఆపుతానికి ఈ కుట్ర పన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క వాళ్ళ కేంద్ర మంత్రి ఈ ప్రత్యేక హోదా పోరాటాన్ని పందుల పందేలతో పోల్స్తూ, అంటే తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరి, తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ఈ ప్రత్యేక హోదా పట్ల ఏమిటో మనందరికి కూడా స్పష్టమవుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆయన చెప్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నాం, ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి, ఇంకా సివిల్ పనులు కానివ్వండి, లేదా ట్రైన్ రన్స్లో కానివ్వండి, అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా కూడా ఈరోజు రేపో ఇంకా కొన్ని లక్షలకి సంతకాలు చేయబోతామంటున్నారు. నిన్న ఇది మన గౌరవనీయుల గవర్నర్ గారి ప్రసంగం 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా మన రాష్ట్రంలో యొక్క పరిస్థితి గురించి ఆయన ఉపన్యాసం. ఒక పక్క టీవీ డిబేట్స్లోనూ టీవీలో గొట్టం పెట్టంగానే తెలుగుదేశం చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెమటోడ్చి 20 డిగ్రీలు -డిగ్రీల్లో కూడా వెళ్ళి కష్టపడి ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు, ఇప్పటికే దాదాపు 80,000 కోట్లు అని చెప్పేసి ఒక పత్రికలో వచ్చింది. ఇంకా కొన్ని డిబేట్స్లో తెలుగుదేశం నాయకులు 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేశారు, ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నాకు తెలిసి గవర్నర్ గారు ఉపన్యాసం ఒకవేళ తప్పు అయితే అది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందే అయి ఉంటుంది, కానీ జనరల్గా గవర్నర్ గారి ఉపన్యాసం కరెక్ట్గా ఉంటుంది.
My government is signing MOU with private investors for an estimated investment of rupees 5,980 crore in the state. At the same time, at least 2 ultra mega food parks are also expected to take shape in the next couple of years. We are planning to complete all the 102 projects. We are planning to complete all the 102 projects which are in various stages of completion. As soon as possible, proposals of 80 industries worth 15,000 crores are being finalized and revival of sick industries is being examined. అంటే ఎంత అని చెప్పారండి? 5,980 కోట్లు ప్లస్ 15,000 కోట్లు, 20,980 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయని చెప్పేసి గవర్నర్ గారు చెప్తా ఉంటే, కొన్ని పత్రికల్లోనేమో తెలుగుదేశం నాయకులు దాదాపు 80-40 వేల కోట్ల రూపాయలు, 80,000 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేసింది, ప్రారంభించేసింది, కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయని చెప్పేసి చెప్తా ఉంటారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే వచ్చేసిందంటారు. ఆర్టీఐలో గత స్పీకర్ గారు మనోహర్ గారు ఆర్టీఐలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే 1% 4,000 కోట్లు కూడా రాలేదని చెప్పేసి వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా తప్పుదో పట్టించి ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి, రాష్ట్రం యొక్క పరిస్థితి గురించి కానివ్వండి, ఎందుకు ఇటువంటి అబద్ధాలు చెప్పి మీరు మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని? మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఈ పెట్టుబడులకు సంబంధించి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చినాయి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకాలు చేసిన ఎంఓయూలు ఏమిటి, ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతకం చేసిన ఎంఓయూల్లో ఎన్ని ఫ్యాక్టరీలు ప్రారంభించడం జరిగింది, పెట్టుబడి జరిగింది, దీని అంతటి మీద ఆ ఫ్యాక్టరీల ద్వారా, తెలుగుదేశం వచ్చిన తర్వాత పెట్టిన ఫ్యాక్టరీల ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది, మీరు ఒక శ్వేతపత్రాన్ని చీఫ్ సెక్రటరీ గారి ద్వారా విడుదల చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నుంచి ఇక్కడ తెలుగుదేశం ప్రొఫెసర్స్ అందరూ కూడా, మేధావులందరూ కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేసిన ఏదో వాళ్ళ సొమ్మేదో పోతున్నట్లు, వాళ్ళ కోసాలేదో కదిలిపోతున్నట్లు, పొద్దున్నే 5 గంటలకే అరెస్ట్ చేసేసి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎవరు అడగట్లేదు అనే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేరవేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఒకవేళ మీకు మీ అభిప్రాయం మేరకు ప్రత్యేక హోదా మూలంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగిద్ది, నష్టం చేసే కార్యక్రమాన్ని రాజకీయం కోసం ఈ ప్రతిపక్షాలు, రాజకీయ పక్షాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాయని అభిప్రాయం మీకుంటే ప్రజలకి స్పష్టం చేయండి. అదే విషయాన్ని, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పేసి మీరు స్పష్టం చేయమని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్ళి తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు, ఈ ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలకి రాయితీలు ఏమీ రావు అని చెప్పేసి. నేను చెప్తాను, ఇది కావాలంటే మనకి నెట్లో ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ద్వారా ఏమేమి అవకాశాలు స్పెషల్ హోదా పొందిన వాటికి లభిస్తుందో ఈ నెట్లో స్పష్టంగా ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, వీటిలో అన్నింటిలో కూడా రాయితీలు వస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్లో 30% ఈ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లోనే ఖర్చు పెట్టాలని కూడా నిబంధన ఉంది. అదేవిధంగా సరే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లేదా ఫారెన్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికీ ఉన్నాయి. ఎందుకు మీరు ఈ ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారో అబద్ధాలు చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను అక్కడ పరిశ్రమలకు రాయితీలు పొందే అవకాశం ప్రత్యేక హోదాలో ఉన్నా కూడా రావు 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 అని చెప్పేసి ఎందుకు మీరు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరేదో స్పెషల్ ప్యాకేజ్ అంటున్నారు. స్పెషల్ ప్యాకేజ్ గురించి దాదాపు 7-8 నెలల నుంచి మీరు చెప్తానే ఉన్నారు. అర్ధరాత్రుల పూట ముఖ్యమంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయిన తర్వాత మీరు స్టేట్మెంట్ ఇచ్చారు.
7 నెలలు అయినా కూడా ఈ రోజుటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్పెషల్ ప్యాకేజీ మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు. మేము దానికి చట్టబద్ధత కల్పించమంటున్నాము, ఇప్పటికి కూడా చట్టబద్ధత కల్పించలేదని చెప్పేసి ఏ విధంగా నమ్మాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు? ఎందుకు మీరు ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజీ గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారు? అదే కావాలి కావాలి అని ఎందుకు పట్టుపడుతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరు ఏదైతే ఉందో స్పెషల్ ప్యాకేజీలో మీరు చెప్పినవన్నీ కూడా ఆంధ్ర విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో ఉన్నాయి. దానికి తోడు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు? కేవలం ముడుపుల కోసమే, మీ జేబులు నింపుకోవటం కోసమే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రత్యేక హోదా గురించి మీ అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే, వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రత్యేక హోదా మీద లాభమా నష్టం అనే విషయాల్లో ప్రజల్ని ప్రక్కదో పట్టించుకోకుండా ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి సిద్ధం. శ్రీకాకుళంలో కానివ్వండి, లేదు విజయవాడలో కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఇంకా ముందుకు వెళ్ళి ఎంతసేపు ఈ ప్రత్యేక హోదా మూలంగా లాభం లేదు అని చెప్పడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమిటి కారణం అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. దానికి ఏం చెప్తున్నారు? ఇప్పటికే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి సాధించినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే చాలా మీడియాలో కూడా వచ్చినాయి. ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ఎన్ని రెట్లు ఉద్యోగాలు పెరిగినాయి, ఎన్ని రెట్లు ఆదాయం పెరిగిందో ఒక్కసారి మీరు లెక్కలు చూస్తే కొన్ని వందల రెట్లు పెరిగిన మాట వాస్తవా కాదా ఒక్కసారి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి 600% పెరిగింది, 637% పెరిగింది. మన కళ్ళెదురుగుండా ప్రత్యేక హోదా సాధించిన రాష్ట్రం. ఇంకా ముందుకు వెళ్ళి మిజోరాము, సిక్కిము లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందినాయని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే తెలుగుదేశం మిత్రులారా, కొండ ప్రాంతాలు, జనసాంద్రత లేని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలతో పెట్టుబడులకి అనుకూలం కాని ప్రదేశాలని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 900 కిలోమీటర్ల కోస్ట్ లైన్ కలిగి ఉండి సహజ వనరులు ముబ్బడిగా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు సిక్కిం, మిజోరాం, ఎక్కడైతే ఆటంకవాదులు కానివ్వండి, లేకపోతే అక్కడ నైసర్గిక మన జియోగ్రఫికల్ కండిషన్స్ కానివ్వండి, వీటికి ఎటువంటి అనుకూలత లేని రాష్ట్రాలను చూపించి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లాభం జరగదని చెప్పడానికి మీకు సిగ్గు లేదా? చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకులకి ఒకసారి మీరు క్లాస్ తీసుకోండి అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని సూచిస్తా ఉన్నాం. కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. బందరు పోర్టుకి ఆటంకం కలిగిస్తారంటారు, భోగాపురం దానికి ఆటంకం కలిగిస్తారంటారు. అన్నిటికీ ఏ కార్యక్రమం చేసినా మేము అడుగుతూ ఉన్నాం, మీరు చిత్తశుద్ధితో దీని మీద చర్చకి. ఎందుకంటే మీరు టీవీ ప్రసంగాల్లో మా ప్రెస్ మీట్లో మేము కాదు, ఒకచోట కూర్చుని మేము ఏం ఆటంకం కలిగించామో మీరు చెప్పమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరు చేసేది ప్రతిదీ దొంగతనంగానే చేస్తూ ఉన్నారు. మీరు ప్రతిదీ దోపిడీ కోసమే చేస్తూ ఉన్నారు. ఆఖరికి మన అమరావతి రాజధాని నిర్మాణంలో కన్సల్టెంట్ నియామకంలో కూడా మీరు అవినీతికి స్థానం కల్పించిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మాకి ఆర్కిటెక్ట్ సంస్థకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి మాకి అనే సంస్థకి టెండర్ ద్వారా వాళ్ళ ఆఫర్స్ తీసుకుని వాళ్ళు లోయెస్ట్ అయింది, వాళ్ళు అన్ని విధాల సాంకేతికంగా అన్ని విధాల అర్హత సంపాదించిన తర్వాత బిడ్లో లోయెస్ట్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళని కాదని చెప్పేసి ఇంకొక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఒకవేళ మాకీ సంస్థ డిజైన్స్ కరెక్ట్గా లేకపోతే ఆ సంస్థని సాంకేతికంగా ఎందుకు మీరు అప్రూవ్ చేశారు? మరి ఆ మాకీ సంస్థ ఈ దేశంలోని ఆర్కిటెక్చర్స్ అసోసియేషన్స్కి కంప్లైంట్ చేసిన విషయం వాస్తవా కాదా? దీని మీద వీటన్నిటి మీద వీటికి తోడు అనేక ఉన్నాయి. భూసేకరణలో కానివ్వండి, లేదు
తాత్కాలిక బిల్డింగుల నిర్మాణంలో కానివ్వండి, అన్నిట్లో అవినీతి చేస్తూ దాన్ని ప్రశ్నిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి గడ్డుపడుతున్నారు. మాట్లాడితే ఇది ఒక కొత్త డైలాగ్ మొదలుపెట్టారు, ఇది రాయలసీమ అనుకుంటున్నారా అని. అంటే రాయలసీమకి, కోస్తా ఆంధ్రప్రదేశ్కి ఒక వైరుధ్యాన్ని సృష్టించాలని చెప్పేసి, ప్రజల మనసుల్లో వైరుధ్యం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి మీరు భావిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ పులివెందుల ఈ రాష్ట్రంలో భాగం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎందుకు పులివెందులు ఏంటి, అదేమన్నా రౌడీలకి ఏమన్నా హబ్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అక్కడికి వెళ్ళి పులివెందుల వాసుల్ని మాత్రం పొగుడతారు. ఇక్కడ విజయవాడ వచ్చి పులివెందుల్లో రౌడీలు లేకపోతే వాళ్ళు ఉంటారు, ఇది పులివెందుల కాదు, ఆ విధంగా చేస్తానికి వీల్లేదని చెప్పేసి ప్రజల మనసుల్లో, రాయలసీమ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేయకోకుండా, ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువతి యువకుల భవిష్యత్తు కోసం చాలా అవసరం. మీరు భయపడితే గనక, కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారి దగ్గర మన వాదన వినిపించడానికి భయపడితే మీ అవసరాల కోసం కానివ్వండి, లేదా మీ స్వార్థం కోసం కానివ్వండి, ప్రజలు చేసే పోరాటానికి కానీ, ప్రతిపక్షాలు చేసే పోరాటానికి కానీ అండగా నిలబడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. నిన్నటికి నిన్న ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఎయిర్పోర్ట్స్లో చాలాసార్లు వెళ్ళుంటారు. చరిత్రలో రన్వే మీద అరెస్టు చేసిన హిస్టరీ ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎయిర్పోర్ట్లో ఏ ప్యాసింజర్ అయినా సరే లాంజ్లోకి రాకోకుండా బయటికి వెళ్ళే అవకాశమే ఉండదు. అంత కట్టుదిట్టమైన భద్రతలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి ఇద్దరు గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ప్రతిపక్ష నేత పక్కదారి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారని ఈ ప్రభుత్వం భావించిందా అని అడుగుతా ఉన్నా నేను. వాళ్ళని కనీసం లాంజ్లోకి గౌరవంగా రానిచ్చి, లాంజ్లో కూర్చోబెట్టి మీ ప్రభుత్వం యొక్క విధానం కానీ, మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కానీ చెప్పి వాళ్ళని ఆపుకోకుండా, మీరు రన్వే మీదకి మీ పోలీసుల్ని, నిషిద్ధ ప్రాంతంలోకి మీ పోలీసుల్ని, తెలుగుదేశం జెండా పెట్టుకున్న కారులో పోలీసుని ఒక స్టిక్కర్ పెట్టుకుని ఆ కారులో వెళ్ళిన వ్యక్తులు ఏ విధంగా మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. రన్వే మీదకి మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించాలని చెప్పేసి కుట్ర పన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇంకా అంటున్నారు ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు చేసిన కార్యక్రమాల మీద మేము ఎంక్వైరీ చేసి మేము చర్యలు తీసుకుంటామంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇదేనా మాట్లాడే విధానం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ గోషామాల్ దగ్గర సాక్షాత్తు డీజీపీనే మీరు బెదిరింపు ధోరణిలో మా ప్రభుత్వం వస్తుంది నీ సంగతి చూస్తామని చెప్పేసి చెప్పినట్టు ప్రజలందరూ కూడా గుర్తుంది. ఒకసారి మీరు వెరిఫై చేయమని అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించి పబ్బం గడుపుకుంటానికి, మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు మాని ఈ రాష్ట్ర అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కుగా ఏదైతే ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆర్థికంగా అన్ని విధాలా కూడా నష్టపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్. దాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయాలన్నా, మిగతా రాష్ట్రాలతో పోటీ స్థాయికి తీసుకురావాలన్నా ప్రత్యేక హోదా అవసరం అని చెప్పేసి ఆ రోజు అందరూ భావించి, మీరు కూడా అడిగారు 15 సంవత్సరాలు కావాలని, అందరూ భావించి ఇచ్చారు. అది తెలుగు ప్రజల హక్కు. మీరు రకరకాలుగా చెప్పొచ్చు 2017కి మానేస్తున్నాం, లేకపోతే 2020కి మానేస్తున్నాం అని చెప్పేసి. మీరు మానినా, మీ విధానాలు మార్చుకున్నా, మీరు ప్రత్యేక హోదాలో ఏదైతే మాకు రావాలో దాన్ని శాంక్షన్ చేసి, ప్రత్యేక హోదాను శాంక్షన్ చేసి మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు గుడ్డి ప్రభుత్వం. మీరు ప్రజలు రానప్పుడు మీకు అంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏముందండి? వేల మంది ఒక్కొక్క రాధా గారి ఇంటి దగ్గర ఒక 100 మంది పోలీసులు, పార్థసారథి గారి ఇంటి దగ్గర ఒక 100 మంది పోలీసులు, ఉదయభాను గారి ఇంటికాడ ఒక 100 మంది పోలీసులు. ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అందరి దగ్గర పోలీసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒకవేళ ఎవరు రాకపోతే మీరు ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని ఎందుకు విశాఖపట్నంలో మీరు ఒక క్రియేట్ చేశారు? కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు ఎవరు రారు కదా. రానప్పుడు మీరు ఎందుకు అంత భయపడ్డారు? ఎవరు రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ రోడ్ల మీద తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు కదా.
మీరు పోలీసులను తీసుకెళ్లి రన్వే మీద అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఎన్ని వేల మందిని, ఆఖరికి మా ఇంటికి కూడా చుట్టూతా కొన్ని వందల మంది ఉన్నా కూడా లోపలికి రానికోకుండా పోలీసులు అడ్డుకున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూడలేదా? రాధా గారి ఇంటికాడ ఏ విధంగా పోలీసులు దౌర్జన్యం చేసి చెదరగొట్టింది మీరు చూడలేదా? పొద్దున్నే ఎంతమంది విద్యార్థులు కృష్ణలంక దగ్గర కృష్ణానది ఒడ్డున ఎంతమంది వస్తే మీరు పోలీసులు ఇబ్రహీంపట్నంలో కానివ్వండి, లేకపోతే కృష్ణానది ఒడ్డున కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, స్టూడెంట్స్ని అరెస్ట్ చేయలేదా మీరు తీసుకెళ్ళి? ఇంత కుట్ర పన్ని ఎవరు రాలేదని ఎందుకు మీరు ఆ విధంగా చెప్పుకుంటున్నారో ఒకసారి ఆలోచించేయండి. సమయం వచ్చినప్పుడు అందరూ చూపిస్తారో, మీకు ఏ బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. మీరు అర్ధ హోదా గురించి మేము పోరాటం చేస్తున్నప్పుడు అది నేరుగా కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నట్లే. కానీ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టు ఈ ప్రభుత్వం ఏంటి భుజాలు తడుముకుంటుంది. మేము రెండింటి కోసం చేస్తా ఉన్నాం. విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం చేశారు, మేము చేశాం. వాళ్ళకి గుడ్డి కళ్ళు కాబట్టి కనపడదు. మేము మొట్టమొదటిగా చేసింది ఢిల్లీలో నిరాదీక్ష చేశాం, పార్లమెంట్ను కూడా ముట్టడించాలని చెప్పేసి ప్రయత్నం చేశాం. ఈరోజు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టు నువ్వు ఉద్దేశపూర్వకంగా ఒకవేళ మేము చేయాలి, మీకేదో భయం ఉంది కేంద్ర ప్రభుత్వంతో, మీరు కామ్గా ఉండొచ్చు కదా, మేము చేసుకుంటాం కదా, మీరు ఎందుకు దీన్ని ఇంతకుముందు కూడా చూశారు. బంద్ ప్రకటిస్తే పొద్దున్న ఆర్టీసీ దగ్గర మేము వెళ్తే 5ంటికే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పడేశారు. అందరినీ కూడా, భాను గారిని, అందరినీ, రాజ్కుమార్ అందరినీ కూడా. మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రజల్లో లేదు కదా. మీరు చెప్పండి రైట్గా, మనకు వద్దు ప్రత్యేక హోదా వద్దని చెప్పండి. ప్రత్యేక హోదా మూలంగా జరిగే నష్టాలు ఏమిటో కూడా ప్రజలకు వివరించండి. అంతేగాని ఇటువంటి అబద్ధాలు చెప్పేసి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కేంద్రం మీద చేయండి, ఢిల్లీ వెళ్ళి చేయండి, ఎక్కడ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో అంతర్భాగమే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయం మీద పోరాటం చేసినా కూడా ఆ విషయం కేంద్రానికి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ రాష్ట్రంలో ఉంటారు. ముఖ్యమంత్రి అలా నాకు తెలిసి నాకు అక్కడ అర్థం చేసుకుందంటే ముఖ్యమంత్రిని కూడా ఇట్లాగే చేస్తారా మీరు అని చెప్పేసి అనటం జరిగింది. మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు చేసిన అనధికారికంగా కానివ్వండి, లేకపోతే రూల్స్కి వ్యతిరేకంగా కానీ చేసిన కార్యక్రమాల మీద మేము తప్పుకోకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ముఖ్యమంత్రిని కూడా ఇట్లాగే చేస్తారా రేపు ముఖ్యమంత్రి వస్తే అని చెప్పేసి అడగడం జరిగింది. పోలీసు అంత చూస్తాం కాదు, తప్పుగా రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరించే పోలీసు అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రజల రియాక్షన్ చూస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేసే అర్హత కోల్పోయింది. ఎందుకంటే అన్ని విధాలు అక్కడ ఓటేస్తే కోటేసేశారు. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో వస్తే ఏదైతే రూల్స్కి వ్యతిరేకంగా పోలీసులు కానివ్వండి, ఇతర ఉన్నతాధికారులు కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం కార్యకర్తలాగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు. తమిళనాడులో జల్లికట్టుని స్ఫూర్తిగా తీసుకున్న స్టూడెంట్స్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అదే నేపథ్యంలో స్టూడెంట్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక జనసేన కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వచ్చే విద్యార్థులకి, కుర్రవాళ్ళకి, స్టూడెంట్స్కి ఎవరికైనా సరే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పని మేము తెలియజేశాం. దానికి మొత్తం అంతా ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ లాగా పెట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పారని చెప్పి అంటున్నారు. ఎక్కడికక్కడ ఒట్టి జనసేన వాళ్ళు కానీ లేదని చెప్పంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చారని చెప్పి అంటున్నారు. కానీ నిన్న టీవీ విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఇది ఎటువంటి పార్టీ సంబంధం లేని వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా పెట్టుకుని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఏదైతే నమ్మామో, చంద్రబాబు నమ్మి ఓటేసామో, చంద్రబాబు వస్తే మాకు జాబ్ వస్తుందని చెప్పని నమ్మి ఓటేసాము, మమ్మల్ని మోసం చేశాడు. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుంది, అలాగే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పని నమ్మి ఓటేసాం. ఇవాళ దానికి వ్యతిరేకంగా చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు. ఒక సుజనా చౌదరి కానివ్వండి, లేదంటే వెంకయ్యనాయుడు కానివ్వండి, చాలా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. మమ్మల్ని అందరూ మోసం చేశారని చెప్పని వాళ్ళ పబ్లిక్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇది ఒక పార్టీయో లేదంటే ఇంకో రకంగా ఉద్దేశించి కానే కాదు. అది వచ్చే వాళ్ళందరూ స్టూడెంట్స్, ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. పోలీసు వాళ్ళు ఇచ్చే కారణం ఏంటంటే
144 సెక్షన్ విధించడానికి నిన్న రిపబ్లిక్ డే అని చెప్పండి. రిపబ్లిక్ డే అని చెప్పంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు ఇది. కాన్స్టిట్యూషన్ మరి చంద్రబాబుకు తెలుసో తెలీదో, లేదంటే తెలుగుదేశం వాళ్ళు తెలుసో తెలీదో మాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేదంటే ఎవరినో ఒకరు పెట్టుకుని ఒకసారి చాలా స్పష్టంగా చదివించుకోండి. అది ఒక డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పంటే నేను ఎటువంటి ఇదైనా సరే నా ఉద్దేశం నేను చెప్పచ్చు. రిపబ్లిక్ డే రోజు కానీ లేదంటే ఆగస్ట్ 15th కానీ భారతదేశానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు తప్ప వాళ్ళ భావన కానీ వాళ్ళ ఆలోచనలు కానీ స్పష్టం చేయటం, వ్యక్తిగతం చేయడంలో తప్పు అంటూ ఏమీ లేనేలేదు. అది ఒక పార్టీ రంగు పూసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు గొడవ చేస్తారని చెప్పని స్టూడెంట్స్ను కూడా హేళన చేస్తూ, అలాగే సుజనా చౌదరి కూడా మాట్లాడుతూ జల్లికట్టుని చాలా ఎటకారంగా, అంటే తమిళనాడు వాళ్ళు కూడా ఒక సుజనా చౌదరి అని చెప్పంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి మనకు సంబంధించిన మంత్రి కాదు, దేశం మొత్తం సంబంధించిన ఒక సెంట్రల్ మినిస్టర్ అతను. జల్లికట్టును కూడా చాలా కించపరుస్తూ ఎటకారంగా మాట్లాడుతూ, అంటే వాళ్ళు ఉన్న ట్రెడిషన్ వాళ్ళు కాపాడుకోవడానికి కుర్రవాళ్ళందరూ ఒక పార్టీ సంబంధం లేకుండా అందరూ రోడ్డు మీదకి వస్తే నిజంగా తమిళనాడు అని చూసి మన ఆదర్శంగా మేము తీసుకున్నాం. అది అక్కడ ముఖ్యమంత్రి లేదంటే అక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఒక తీర్మానం పాస్ చేసుకుని, ఒక ఆర్డినెన్స్ పాస్ చేసుకుని జల్లికట్టు ఓకే చేసుకున్నారు. చంద్రబాబుకి మేము ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, నీకు క్రెడిట్ కావాలి, క్రెడిట్ నువ్వే తీసుకో, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి అంటున్నాం. నువ్వే నాయకత్వం తీసుకో, అందరూ కలిసికట్టుగా ఆల్ పార్టీ డెలిగేషన్ కింద వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్పెషల్ స్టేటస్ కోరుకుంటున్నారని చెప్పని నీ నాయకత్వంలో చేయడానికి మాకు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పని కూడా స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని స్టూడెంట్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద చిత్రీకరించి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి, తెల్లవారుజామున అరెస్ట్ చేసి, లేకపోతే రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసి ఆడవాళ్ళని కూడా ఈడ్చి రోడ్డు మీద లాక్కెళ్ళి తీసుకెళ్లే సంస్కృతికి ఇక ఇప్పటికైనా చంద్రబాబు ఆపుతాడని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. చరిత్ర ఇప్పుడు సుజనా చౌదరి కాదు కదా, 2 సంవత్సరాల్లో ఎవరి చరిత్ర అయిపోతుందని చెప్పి అనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు ఎవరు బెదిరించలేదు. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఇస్తున్న మాట, 2 సంవత్సరాల తర్వాత ఇస్తున్న మాట అది ఎవరి బెదిరింపు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ సామాన్య ప్రజలకు కానీ జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మాట అది. ఎక్కడికక్కడ ఇప్పుడు నిన్న చూస్తే హౌస్ అరెస్ట్ చేశారు. అది కొన్ని ఊర్లో అయితే అర్ధరాత్రి నుంచి పోలీసులు పెట్టారు. మీ ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానే కాదు. అది మీ ఎవరైనా ఎటువంటి ధ్వంసానికి చేయబడితే అప్పుడు అరెస్ట్ చేయడానికి అర్థం ఉంటుంది. స్పెషల్ స్టేటస్ దీని మీద ఉద్యమం చేస్తామంటే ఏది కొవ్వొత్తులు ప్రదర్శన చేయటం అంటే మరి అది ఎటువంటి దుర్మార్గం అని చెప్పి మాకు అర్థం కావట్లేదు. అది మరి అది యాంటీ సోషల్ యాక్టివిటీ కింద చంద్రబాబు భావిస్తున్నాడని అర్థం కావట్లేదు. నిజంగా కేవీ రామచంద్ర గారు చెప్పినట్టే చంద్రబాబుకి ఆల్జీమర్స్ ఆన్సెట్ ఎక్కువైపోయిందని చెప్పి అలాగే భావించాల్సి వస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళకి కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట 2 సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట నిలబెట్టుకుంటాం మేము. ది స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎంజాయ్ కన్సెషన్స్ in excise and custom duties, income tax rates and corporate tax rates as determined by the government. దీంతో పాటు 30% of the budget, annual budget ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కే ఖర్చు పెట్టాలనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ఇంత స్పష్టంగా నెట్లో పెట్టినా కూడా టెక్నికల్గా చాలా ఉన్నత స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాళ్ళ నాయకులకి చూపించలేకపోతున్నారు, ఎందుకు ఇటువంటి అబద్ధాలు చెప్తారో ఒకసారి స్పష్టం చేసిన అవసరం. 80% భారత చరిత్రలో గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగలా. నిన్న కేవలం అన్ని రాజకీయ పక్షాలు జెండాలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, మిత్రపక్షాలు, జనసేన, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కలిపి ఇచ్చిన పిలుపు నిన్న కొవ్వొత్తి ప్రదర్శన అంటే శాంతి చిహ్నం కొవ్వొత్తి. అటువంటి కొవ్వొత్తుల ప్రదర్శనకి మరి ముందుగానే పోలీసులు అలర్ట్ చేసి వేలాది మంది పోలీసుల్ని అటు విశాఖపట్నం కాకుండా 13 జిల్లాల్లో ఉన్న విద్యార్థి నాయకుల్ని, రాజకీయ పక్ష నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలా. నేను ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, 2004 నుంచి 2014 వరకు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ 10 సంవత్సరాల వ్యవధిలో మీరు అనేక రకాల ఉద్యమాలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా బస్సు యాత్ర చేశారు, పాదయాత్ర చేశారు, అనేక రకాల బంధు పిలుపునిచ్చారు,
ఎప్పుడైనా మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆనాడు నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందస్తు అరెస్టు చేసిందా? ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడిగా మీకున్న అనేక రకాల అవకాశాలను ఎప్పుడైనా కాలు రాసిద్దారని స్పష్టంగా అడుగుతున్నాను. ఇవాళ 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి స్వేచ్ఛ లేదు, ఎటువంటి హక్కు లేదు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర. దాని పాత్రని ఇవాళ మీరు అవహేళన చేస్తూ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనేక మార్లు మీరు అరెస్ట్ చేశారు. ఇవాళ జిల్లా నాయకుల్ని ఇంటి వద్ద అరెస్ట్ చేయటం, రోడ్డు మీద రాకుండా ముందు అసలు అరెస్ట్ చేయటం. పోలీసు వాళ్ళు అంటారు మీరు కోతుల ప్రదర్శన ఇంట్లో చేసుకోండి, ఇంట్లో బంద్ చేసుకోండి అంటారు. ఇది ఎక్కడ నా మాట ఎవరన్నా మరి పోలీసు వాళ్ళు కూడా ఇంట్లో ఉద్యోగం చేసుకోవచ్చు, వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎందుకు రావాలి? ఇవాళ రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ సజావుగా జరగట్లేదు. కేవలం అవినీతికి దంచుకోండి, దండుకోండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్ మీటింగ్లో చెప్తున్నాడు. ఆయన కలెక్టర్లకి, ఎస్పీలకి మౌలిక ఆదేశాలు ఇచ్చాడు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా పొరపాటు చేసినా మీరు చూస్తా ఊరుకోండి తప్ప సీరియస్గా తీసుకోవద్దని చెప్పాడు. అందుకనే తహసీల్దార్ని కొట్టినా, వరదక్షి తహసీల్దార్ని కొట్టినా, లేకపోతే అటవీ శాఖ అధికారుల్ని కొట్టినా కూడా ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు ఇవాళ జరుగుతున్న అవినీతి ఈ భారతదేశంలో ఎక్కడ జరగట్లా. నిన్న ముఖ్యమంత్రి రాత్రి మాట్లాడుతూ టీవీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకన్నా సీనియర్లు ఎవరు, నాకన్నా సమర్థులు ఎవరు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. దేనికి సమర్థులని మీరు? దేని సీనియర్ మీరు? మీకు ఓట్లేసే ప్రజలకి, మీకు పిల్లలిచ్చిన మామని వెన్నుపోటు పడవట్లో మీరు సీనియర్లు. అలానే అనేక రకాల హామీలు ఇచ్చి నట్టేడు ఇచ్చిన ప్రజలకి మీరు ఏ విధంగా మోసం చేశారో మరి దానిలో మీరు సమర్థులు. ఇవాళ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఇవాళ మేధావులు చూస్తున్నారు, ఉద్యోగులు చూస్తున్నారు. ఇవాళ ఎక్కడ కూడా నిన్న జరిగిన సంఘటన చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి జరిగే తీరుని సిగ్గుతో తలదించుకున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మా పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత నిన్న మీకు బంధు పిలిపిస్తే ఈ విధంగా ఎందుకు చేయడం చెప్పి ఇవాళ మండలాల్లో ఉన్న నాయకులు, గ్రామస్థాయి నాయకులు, జిల్లా నాయకులు కూడా చంద్రబాబు నాయుడు తీరుని వాళ్ళే విమర్శిస్తున్న సంగతి మరి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకోమని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. ఇవాళ ఎవరి కోసం అండి? 5 కోట్ల మంది ప్రజానీకం కోసం. ఇవాళ స్పెషల్ స్టాటస్ ఇచ్చిన రాష్ట్రాలు మరి ఉత్తరాంచల్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇవాళ కేంద్ర మంత్రులు సుజనా చౌదరికి అక్కడ పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి సుజనా చౌదరి ఇవాళ కేంద్ర మంత్రి రాగానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ స్పెషల్ స్టాటస్ అడుగుతుంది కాబట్టి అది ఆయన నచ్చల. కాబట్టి ఇవాళ తప్పకుండా 2 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, బోండా ఉమామహేశ్వరరావు ఇవాళ పిచ్చి కుక్కలాగా వాగుతున్నాడు, దేని ఉమామహేశ్వరరావు పిచ్చెక్కడిగా మాట్లాడుతున్నాడు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు చేసే వ్యవహారం చూస్తే ఇవాళ మహిళలు కూడా అనేక రకాల వ్యాఖ్యానం చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేదు. ఇవాళ నిన్న బంధు పిలుపుకి క్యాండిడేట్స్ పెట్టుకొచ్చిన మహిళలు కూడా ఇవాళ అవహేళన చేశారు నిన్న. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నిజంగా మీకు మీ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి మీకుంటే ప్రజలు మీరు చేసే పరిపాలన 3 సంవత్సరాల పాటు చేసిన పరిపాలనకి ప్రజా తీర్పు ఉందో లేదో మీరు 14 మున్సిపాలిటీలు అంటే 10 మున్సిపాలిటీలకి 4 కార్పొరేషన్లకి ఎన్నికలు జరపాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు కూడా పదే సార్లు చెప్పింది. నిజంగా మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ఈ 14 మున్సిపాలిటీలకి 4 కార్పొరేషన్లకి ఎన్నికలు జరపండి, ప్రజా తీర్పు ఇవ్వండి. మేము తప్పకుండా ఆ మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మా యొక్క ఎజెండా ప్రత్యేక హోదా మీద ప్రజల వద్దకు మేము వెళ్తాం. మాకు స్పెషల్ స్టేటస్ మీద వాళ్ళ ఎజెండా మీద వెళ్ళమనండి. స్పెషల్ స్టేటస్ కావాలా, ప్రత్యేక హోదా కావాలన్నది రేపు జరగబోయే ఎన్నికలు తార్కాణం అవుతుంది. గ్రామాల్లో అనేక చోట్ల ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఉప ఎన్నికలు జరగాలి. ఎక్కడ కూడా ఉప ఎన్నికలు జరపట్ల. ఆయనకి భయం, వెన్నులో భయం పట్టుకుంది. ఇవాళ ఎన్నికలకు వెళ్తే ఓటమి ఖాయం చంద్రబాబు నాయుడు గారికి. తప్పకుండా మేము సవాల్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ పక్షాన. ఏదైతే ఎన్నికలు జరపని హైకోర్టు చెప్పిందో ఎంపీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరపండి.
ప్రజా తీర్పు కోరండి, తప్పకుండా ప్రజా తీర్పుకు మేము కూడా అంగీకరిస్తాం. ఇవాళ ముంబాటికి 5 కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇవాళ ప్రత్యేక హోదా కావాలి కావాలి కావాలని చెప్పి చెప్తున్న మాట మాత్రం మీరు అంగీకరించి తీరాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతే మాత్రం చూస్తా ఊరుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం.